ఏం రామయ్య, దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏంటి సంగతి? ఏమీ లేదు సీను. మా చిన్న పాప 10th క్లాస్ పరీక్షలు రాస్తుంది. తర్వాత ఇంటర్ చదువుతానంటుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ బడిలో చదవడంతో అన్ని ప్రభుత్వమే ఉచితంగా ఇచ్చింది కాబట్టి చదివించగలిగాను. కానీ ఇంటర్ చదువు అంటే ప్రైవేట్ కాలేజీలు వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తాయి. అంత ఖర్చు నేనెలా భరించగలను చెప్పు? పైగా ప్రైవేట్ కాలేజీలు టౌన్లో ఉన్నాయి. ఆడపిల్లను అంత దూరం ఎలా పంపడం? చదువు మానేయమంటే మా అమ్మాయి నా మాట వినడం లేదు. ఏం చెయ్యాలో తెలియక ఆలోచిస్తున్నాను. అయ్యో రామయ్య, నీకు తెలీదా? మనలాంటి వాళ్ళ కుటుంబాలలోని ఆడపిల్లల కోసమే ప్రభుత్వం మన ఊళ్ళోనే హైస్కూల్ ప్లస్ లో జూనియర్ కాలేజీను ప్రారంభించింది. 10th పాస్ అయిన ఆడపిల్లలకు ఇంటర్ విద్య పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారంట. అదిగో శ్రీ బొల్లి మునియ మెమోరియల్ జిల్లా ప్రజా పరిషత్ బాలికల జూనియర్ కళాశాల, వెదుళ్లపల్లి, సీతానగరం మండల్. ఇంటర్మీడియట్, ఎంపీసీ, మైపీసీలలో అడ్మిషన్లు ప్రారంభమైనవి. లో విద్యాబోధన అనుభవం కలిగిన నిష్ణాతులైన లెక్చరర్స్ చే అందించబడుతుంది. ప్రభుత్వం వారు ఉచితంగా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అందిస్తున్నారు. అంతేకాక తల్లికి వందనం, ఉచిత మధ్యాహ్న భోజనం లాంటి ప్రభుత్వ పథకాలన్నీ ఇక్కడ చదివే విద్యార్థినులకు లభిస్తాయి. సంవత్సరం విద్యార్థినులు 100% ఉత్తీర్ణతతో పాటు అత్యధిక మార్కులతో విజయం సాధించడం విశేషం. దూర ప్రాంత విద్యార్థినులకు రవాణా సౌకర్యం కలదు. అధునాతన టెక్నాలజీతో విద్యాబోధన మా ప్రత్యేకత. కాబట్టి తల్లిదండ్రులు ఒక్కసారి మీ ఆడపిల్లల చదువు గురించి బెంగెందుకు? మరిన్ని వివరములకు కాలేజ్ ప్రిన్సిపల్ గారిని సంప్రదించండి. మా సీట్లు పరిమితం. త్వరపరండి. మీ సత్వర నిర్ణయం మీ పిల్లల పాలిట వరం. ఫీల్డ్ ట్రిప్స్ ఉంటాయి, ఫేర్వెల్ ఫంక్షన్స్ ఉంటాయి, ఆటలు పాటలతో పాటు సైన్స్ ల్యాబ్లో ప్రాక్టికల్స్ ఉంటాయి. అన్నింటికంటే మిన్నగా మంచి కాన్సెప్ట్ తో ఇక్కడ చక్కని చదువు ఉంటుంది.